లోకంలో సమస్య లేకుండా ఏ మనుషుడు లేడండి. ముఖ్యంగా దేవుని కోసం బ్రతకాలను అన్నవాడికి ఉన్నన్ని సమస్యలు ఈ యుక్తులు కుయుక్తులు షార్ట్ కట్స్ అడ్డదారులు పట్టే వాళ్ళకు ఉండవు. మనసాక్షిని కాపాడుకునే వాడికి ప్రతిదీ దినదన గంటగానే ఉంటుంది. కానీ ఓడిపోవద్దు, కాంప్రమైజ్ అవ్వద్దు, సాతానుతో లాలూచి అవ్వద్దు. దేవునికి మొరపెడితే నీ బ్రతుకులో సాఫీగా సాగలుగుతావు. దేవుని కోసం బ్రతకాలని నిర్ణయించుకున్నవాడు నీ జీవితంలో వచ్చే ప్రతి ఆటంకానికి ఆగిపోయావంటే నువ్వు ముందుకు సాగలేవు. నీ ముందు ఎర్ర సముద్రాలు ఉండొచ్చు, నీ ముందు యోర్దాన్ నదులు ఉండొచ్చు, నీ ముందు గోడలు అడ్డు రావచ్చు. ఎన్ని గోడలు నీకు అడ్డొచ్చినా వాటిని కోల్చగలిగిన వాడు. ప్రభువును స్తుతించటం, ప్రార్థించటం, ఆయన మాట చొప్పున నడవటం చేస్తే అద్భుతాలు చూస్తాం. ఆటంకాలు చెప్పొద్దు, ఉద్యోగం ఉందని చెప్పొద్దు, టైం లేదని చెప్పొద్దు. ఏ పనైనా దేవుని కొరకు పూనుకున్నప్పుడు ఆటంకం వస్తుంది. కానీ ఆటంకం విషయం దేవునితో చెప్పుకుంటే, దేవుని సందులో ప్రార్థిస్తే ఆ ఆటంకాన్ని అద్భుతంగా మారుస్తాడు.